నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేపాల్ తనాహున్ జిల్లా మార్సియాంగ్డిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో కాఠ్మండు వెళుతున్న బస్సు మార్సియాంగ్డి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది భారతీయులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపారు అధికారులు. నేపాల్ పోలీసులు మాట్లాడుతూ 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణికుల బస్సు తనహున్ జిల్లాలో మార్సియాంగ్డి నదిలో పడిపోయిందని అన్నారు. యూపీఎఫ్టీ 7623 నెంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని ఆయన చెప్పారు. ఉదయం 11:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడిపోవడంతో అటుగా వెళుతున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని ధర్మశాల మార్కెట్ కు చెందిన సౌరభ్ కేసర్వాణి భార్య శాలిని కేసర్వాణి పేరు మీద రిజిస్టర్ చేయబడింది. మలుపు వద్ద బస్సు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నది ఒడ్డున ఉన్న నీటిలో బస్సు బోల్తా పడింది. ఈ కారణంగా చాలా మంది గల్లంతు కాగా మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. ఇంకా సహాయక చర్యలు సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ దాటికి నదిలో ప్రయాణికులు గల్లంతయ్యారని అన్నారు. బస్సులో 40 మంది ఉండగా వారిలో కొందరిని రక్షించారు. ఆ బస్సు ఉత్తరప్రదేశ్ కు చెందింది. నేపాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బస్సులో ప్రయాణికులు ప్రయాణిస్తున్న వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.